డియర్ రామ్ చరణ్ గారికి ముందు హ్యాపీ బర్త్డే. ఏది రిలీజ్ డేట్ కావాలా? సరే, మీ ఓపికలకు చాలా పరీక్ష పెడుతున్నాము, కానీ ఒక ఉప్పెన, ఒక తుఫాన్ వచ్చే ముందు మనకు ఓపిక పట్టక తప్పదు. RRR తర్వాత వస్తున్న సినిమా కాబట్టి రామ్ చరణ్ గారు ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు, గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆ రేంజ్కి సినిమా రీచ్ అవ్వాలంటే శంకర్ గారు ఒక్కొక్క పాటని, ఒక్కొక్క సీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇంకొక 4 నెలలు ఓపిక పడితే మీ ముందుకి గేమ్ చేంజర్ 4 to 5 monthsలో రిలీజ్కి వచ్చేసింది. ఇంకో 2 monthsలో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఈరోజే జరగండి జరగండి అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈరోజు మీరు సాంగ్లో చూసింది జస్ట్ 2%. 98% దాచిపెట్టుకున్నారు శంకర్ గారు. అది రేపు రిలీజ్ రోజు థియేటర్లో చూసినప్పుడు ఆ సాంగ్ వర్త్ ఏంటనేది మీకు అర్థమవుద్ది. ఈ ఒక్క సాంగే కాదు, ఇలా ఒక 5 పాటల్ని శంకర్ గారు ఆయన స్టైల్లో డిజైన్ చేసి పెట్టాడు. మీ అభిమానులకి ఒక 3 పాటలు అయితే సీట్లలో కూర్చునే లాగా ఉండదు, లేచి డాన్సులు చేసేలాగుంటాయి. సో ఇంకొక 5 months నన్ను తిట్టుకోకుండా ఓపిక పట్టండి. ఎందుకంటే చాలామంది నాకు మీరు పెడుతున్న కామెంట్స్ పంపిస్తున్నారు, అరే దిల్ మామ మాకు ఒక అప్డేట్ ఇవ్వు అని. పోతే దిల్ మామ అప్డేట్ ఇవ్వలేడు. పైనుంచి శాటిలైట్ నుంచి శంకర్ గారు ఇది ఇవ్వు అన్నప్పుడే నేను ఇవ్వగలుగుతాను. ముందు ఎలాంటి లీకేజీలు నేను ఇవ్వలేను ఈ సినిమా విషయంలో. సో ఇంకొక 5 months ఓపిక పడితే సినిమా మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ చరణ్ గారికి ఇది వెరీ స్పెషల్ బర్త్డే. క్లింకారా లైఫ్లోకి వచ్చింది. సో చరణ్, కీప్ ఇట్ అప్. మార్నింగే ఈరోజు తిరుమల దర్శనం చేసుకొని హైదరాబాద్ రీచ్ అయ్యారు. సాంగ్ కూడా రిలీజ్ అయింది. సాంగ్ మాసులో ఎంత వెళ్ళాలో వెళ్ళింది. మీరు ఇంకొక 3 రోజుల తర్వాత ఈ సాంగ్ గురించి ప్రతి అభిమాని మాట్లాడుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ లీకేజ్ అయిన సాంగ్ కాబట్టి మీకు ఈరోజు కొంచెం ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. 3 days తర్వాత ఒరిజినల్ ఒక రామ్ చరణ్ గారికి శంకర్ గారి సాంగ్ అంటే విజువల్ ట్రీట్ ఉంటుంది. లిరికల్ వీడియోలో మిమ్మల్ని 100% సాటిస్ఫై చేయలేరు. పోతే సినిమా చూసిన రోజు మీకు ఈ సాంగ్ పడితే ఏంటో అర్థమవుద్ది. 100% ఈ సాంగ్కి మీరు సీట్లలో కూర్చోరు, అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ ఒక నిమిషం. అంటే నేను ఎక్కడి నుంచి మొదలుపెట్టినా, ఎక్కడి నుంచి మొదలు, ఒక్క నిమిషం సార్ ప్లీజ్ మాట్లాడేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. అంటే నేను ఎక్కడి నుంచి మొదలుపెట్టినా చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. నా ఫస్ట్ మూవీ ఉప్పెన దగ్గర నుంచి మొదలు పెడితే, అంటే చిరంజీవి గారు లేకపోతే ఈ నా ప్రయాణం లేదు. నేను అంతా కన్ఫ్యూజ్ అయిపోయినా. అప్పుడు నేను ఏదో మాట్లాడదాను అనుకున్నాను. ఇంకేం మాట్లాడతాం అంటే మాట్లాడడానికి ఏమీ లేదండి. అంటే చరణ్ సార్, హ్యాపీ బర్త్డే. మీరు నాకు ఇచ్చిన RC16 పని నేను మనస్ఫూర్తిగా నిరూపించుకుంటాను. థ్యాంక్ యూ చరణ్ సార్. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మొత్తం అంతా కన్ఫ్యూజ్ అయిపోయాను నేను, ఇంకేం మాట్లాడలేను. సార్ మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయము. ఒక్క క్వశ్చన్. అంటే లీక్స్ ఇవ్వడానికి చిరంజీవి గారు ఎలాగో లేరు కాబట్టి బుచ్చిబాబు గారు ఏదైనా లీక్ చేస్తారా ఈ సినిమా గురించి? ప్లీజ్ ఒక్క విషయం. అంటే నిజంగా 3 songs అయిపోయాయండి సినిమాలో. చాలా 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 బాగా ఇచ్చారు రెహమాన్ గారు. అవన్నీ మీరు చూద్దరు, కానీ ఫస్ట్ సాంగ్ నుంచే కూడా మీకు బ్లాస్ట్ అయిపోతుంది ఆ మూమెంట్ అంతానే. అంత గొప్పగా ఉంటుంది మ్యూజిక్ అంతా. నాకు చాలా ఇష్టం పాటలు అంటే. ఓపెన్లో చూసారు దేవి గారు అలా ఇచ్చారో, రెహమాన్ గారు కూడా ఇప్పుడు దానికి మించి అసలు తగ్గేదేలే అలా ఉన్నది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. ముందుగా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు లోడ్ అయినాయి, సంక్రాంతికి లోడ్ అయినాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో నాకు ఎప్పుడు చరణ్ గారిని చూసినప్పుడు ఒకటే అనిపిస్తుంటుంది, మెగాస్టార్ గారి కొడుకుగా పుట్టడం అనేది
అదృష్టం అని అందరూ అనుకున్నట్టే అలానే ఒక పెద్ద ఛాలెంజ్ అది. అంటే జీరో నుంచి ఒక కొనిదెల శివశంకర్ వరప్రసాద్ ట్రాన్స్ఫర్మేషన్ టు మెగాస్టార్ అయినంత ఎంత కష్టమో చిరంజీవి గారి కొడుకుగా మళ్ళీ అలానే చిరంజీవి గారి స్థాయికి వెళ్ళాలన్నా పవర్ స్టార్ గారి ఒక బాబాయ్ ఒక స్టార్ డమ్ని కాపాడుకుంటూ వెళ్ళాలన్న అదృష్టానికంటే మించిన బాధ్యత, భరోసా. సో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్లో చిరుత దగ్గర నుంచి మొదలెడితే ఎంతోమంది ఫ్యాన్స్ అందరూ ఆనందపడ్డారు, మిగతా వాళ్ళందరూ కామెంట్ చేశారు. ఎక్కడో బాంబేలో ఉన్నోళ్ళు కొంచెం నెగిటివ్గా ట్వీట్స్ చేశారు, నెగిటివ్గా రాశారు. ఓపిక్గా కొడితే గ్లోబల్ ఊగిపోయేలాగా కొట్టిన రామ్ చరణ్ గారికి, నిదానంగా నెమ్మదిగా ఉంటూ చిరంజీవి గారిలాగా వాళ్ళ బాబాయ్ పవర్ స్టార్ గారిలాగా ఓన్లీ పనితోనే సమాధానం చెప్తూ ఇవాళ రోజున చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ, పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ నేనున్నానంటూ కంటిన్యూ చేస్తున్న దానికి నిజంగా చాలా చాలా గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినందుకు, నన్ను పిలిచినందుకు చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ. పేరు పేరున హ్యాపీ బర్త్డే చరణ్ గారు. థ్యాంక్ యూ. హాయ్ మెగా ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? చరణ్ గారు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? వెల్, నన్ను పిలిచినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇదేదో సెలబ్రేషన్లా లేదు, బర్త్డే సెలబ్రేషన్లా లేదు, పండగలా ఉంది. మీకు అలా అనిపిస్తుందా? మధ్యలో పాటకి లెగ్స్ డాన్స్ అనిపించింది మీతో, కానీ ఛాన్స్ దొరకలేదు. బట్ నేను ఇక్కడ స్వామినాయుడు గారికి, శివాకి, అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి బర్త్డే పార్టీ నేను ఎప్పుడు చూడలేదు. ఇలాంటి బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంతకుముందు శ్రీరాజ్ గారు చెప్పారు, చాలామంది మనుషుల్ని చూస్తాం మనం. కొంతమంది మనుషులు వాళ్ళు బాగుంటే చాలనుకుంటారు, కొంతమంది మనుషులు వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటే చాలనుకుంటారు. కానీ ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తున్నాను, రామ్ చరణ్ గారు అందరూ బాగుండాలి, అందులో ఆయన ఉండాలి అనుకునే పర్సన్. నేను ఈరోజు ఆయన మెగాస్టార్, పవర్ స్టార్ కలిసి మెగా పవర్ స్టార్ అని పేరు కాదు, గ్లోబల్ స్టార్గా హీ ఈస్ ది గాడ్ రికగ్నిషన్. అండ్ వరల్డ్ వైడ్ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నాయి. గ్లోబల్ స్టార్గా గ్లోబ్ మొత్తం ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాల గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, బట్ ఆయన మంచితనం గురించి చెప్పాలి. అండ్ అదే మంచి మనసుతో ఆయనకు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. యంగ్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి, యంగ్ హీరోస్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈరోజు నాకు తెలుసు మైత్రి నవీన్ గారు, రవి గారు, దిల్ రాజు గారు వచ్చారు. ప్రొడ్యూసర్స్ హీరో కోసం వచ్చారు, కానీ ఫస్ట్ టైం ఒక యాక్టర్ నా ప్రొడ్యూసర్ కోసం వచ్చాను. నా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తేజ్ గారికి వెరీ 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 హ్యాపీ బర్త్డే. చాలా గర్వంగా ఉంది. ఒక మంచి కాన్సెప్ట్ని ఆయన ప్రోత్సహించి యంగ్స్టర్స్ని ప్రోత్సహించారు. సో ఆయన మంచి మనసు ఏంటో తెలుసు. అలాగే చాలా సినిమాల గురించి మాట్లాడుకుంటాం. మగధీర చాలా బాగుందంటాం, మగధీర ఇస్ అ క్లాసిక్, ఆర్ఆర్ఆర్ ఇస్ అ క్లాసిక్. ఈ సినిమాలు అన్నీ కాకుండా నాకు మాత్రం ఒక సినిమా చాలా హార్ట్కి టచ్ అయిన సినిమా ఉంది. ఆ సినిమా ఎప్పుడు వచ్చినా బ్లాక్ బస్టరే, లైఫ్ లాంగ్ కల్ట్ క్లాసిక్, ఆరెంజ్. మీకు కూడా అంతేగా, ఇప్పటికీ ఫ్రెష్గా ఉండే సినిమా. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ రామ్ చరణ్ గారికి వన్స్ మోర్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేద్దామా? ఓకే గైస్, లెట్స్ కట్ ద కేక్. థ్యాంక్ యూ. ఆ సౌండ్ చూసారా అసలు? ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా చరణ్ అన్న మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ అందరితో పాటు ఇక్కడ నేను సెలబ్రేషన్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఏవి చూస్తుంటే నాకు చరణ్ అన్న సినిమాలన్నీ నేను సెలబ్రేట్ చేసినవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. ఒకసారిగా నాకు గుర్తండి, తిరుపతిలో గ్రూప్ థియేటర్స్ 2007 సెప్టెంబర్ 28. చాలామంది 100 మంది ఆడ కూర్చొని అందరి డిస్కషన్ అనమాట. అరే చిరంజీవి గారు అబ్బాయి డాన్స్ చేస్తారా, డైలాగ్ బాగా చెప్తాడా, వాళ్ళ నాయనకి మించి చేస్తాడా చేయడా, అన్నీ ఎంతవరకు ఎలా చేస్తాడో అని చెప్పి మొత్తం అందరూ డిస్కషన్లు అన్నీ పెట్టారు. ఆ రోజు మార్నింగ్ సెప్టెంబర్ 28, 2007 చాలామందికి సమాధానం ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరికీ 2018 మార్చ్ 30 ఆ రోజు అయితే రంగస్థలం రిలీజ్ రోజు ఇంకెవరు మాట్లాడద్దండి నా గురించి అన్నంత చేసేశారు చరణ్ అన్న.
చరణ్ అన్న జర్నీ నిజంగా మాలాంటి యాక్టర్స్కి చాలా ఇన్స్పైరింగ్ అండి. ఆ 10 ఇయర్స్లో చాలా చూసాం చరణ్ అన్న. ఎందుకంటే మేము ఎప్పుడు అంటే ఊర్లో నుంచి వచ్చినాం, అవన్నీ సినిమాలన్నీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం, ఆ రచ్చ చేయడం దగ్గర నుంచి చూసినప్పుడు మన ఫ్యాన్స్ అందరూ ఏం మాట్లాడుకుంటారని వింటూ ఉంటాం కదా. ఇక్కడికి నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత చూస్తే ఆ 10 ఇయర్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి చరణ్ అన్నది. హీ మేడ్ ఎవ్రీ వన్ ప్రౌడ్. ఈరోజు గ్లోబల్ స్టార్ చరణ్ అన్న. చాలామందిని అంటే నాకు తెలిసినంత వరకు ఏ యాక్టర్ అంత రెస్పాన్సిబిలిటీతో లాంచ్ అవ్వలేదు. అన్ని ప్రెషర్ల మధ్య లాంచ్ అయ్యారు. ఎందుకంటే చిరంజీవి గారు కొడుకుగా ఇంప్రెస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు ఆ విషయంలో. థ్యాంక్ యూ చరణ్ అన్న. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు మెగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మెగా పవర్ స్టార్ వేదిక మీద నిలబడి ఆయనకు బర్త్డే విషెస్ చెప్పడం అనేది, వారి కోసం మీరందరూ ఇక్కడ హీరో అంటే చెర్రీ అంటే హీరో అంటే చెర్రీ అంటే హీరో. హ్యాపీ బర్త్డే చెర్రీ, హ్యాపీ బర్త్డే చెర్రీ. జరగండి చెర్రీ గారి హ్యాపీ బర్త్డే సందడండి. జరగండి చెర్రీ గారు బర్త్డే సందడండి. చెర్రీ గారి బర్త్డే సందడి అంటే ఒక లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే పొగడ్త అవసరం లేనటువంటి స్టార్, మెగా పవర్ స్టార్ చెర్రీ గారి బర్త్డేకి ఎప్పుడైనా బయట ఉండి ఆయన బర్త్డే గురించి నేను వీక్షించేవాడిని. ఆయన బర్త్డే వేదికల మీద చూస్తూ టీవీలలో వీక్షించేవాడిని. నేను ఈరోజు బిగ్ బాస్ అనే వేదిక ద్వారా మీ అందరికీ పరిచయమై మీ యొక్క ఆదరాభిమానాలు అందుకొని ఆయన బర్త్డే సందర్భంగా వేదిక మీదకి వచ్చి ఆయన బర్త్డే విషయం చెప్తుంటే ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుందండి. ఆడియన్స్ నుంచి ఆయన వేదిక దాకా నేను వచ్చాను అంటే నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకోవడం. బిగ్ బాస్లో ఒక బిగ్ బాస్ ఉన్నాడు, ఎవరో చెప్పండి. మెగాస్టార్ బిగ్ బాస్ సినిమా వచ్చిన తర్వాతనే బిగ్ బాస్ వేదిక వచ్చింది. సో అందరికి నమస్కారం. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడ రావడం. నా ప్రాణ స్నేహితుడు రామ్ చరణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మామూలుగా ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది అండ్ చూస్తూ ఉంటాము ఎంత గొప్పగా ఉంటుందో అండ్ కన్నుల పండగగా ఉంటుంది మీరు చేసే ప్రతి ఈవెంట్స్. అండ్ రామ్ చరణ్ గురించి చెప్పాలంటే ఐ గాట్ ఇట్. సో రామ్ చరణ్ గురించి చెప్పాలంటే చిన్నప్పుడు మేము చెన్నైలో ఉన్నప్పుడు అందరూ కలిసి మా ఇళ్ళన్నీ పక్కపక్కన ఉండేది. అండ్ చాలా కన్నుల పండగగా ఉండేది. ఎందుకంటే అంతా వీధులన్నీ 2-3 వీధులు దూరమే ఉండేది అందరికీ. అండ్ చిన్నప్పటి నుంచి ఒక గుణం రామ్ చరణ్కి ఏంటంటే అతనికి ఎదురొచ్చిన మనిషి ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణం. అది నిజంగా ఈ రోజుల్లో ఎవరికి ఉండదు. అలాగే ఎంత గొప్ప నటుడో అలాగే గొప్ప మనిషి రామ్ చరణ్. నన్ను పిలవగానే ఈరోజు ఇక్కడ రావడం కూడా కారణం అదే. ఒక స్నేహితుడుగా అది నా బాధ్యత నేను మాట్లాడడం రామ్ చరణ్ గారి గురించి. ఎంతోమందికి ఈ కాలంలో చాలా విలువైనది ఏంటంటే అండి స్నేహం అంత ఈజీగా పోతుందండి. మనిషి ఎదిగే కొద్దీ కొత్త ఫ్రెండ్స్ కొత్త వాళ్ళని పరిచయాలు చేసుకొని పాత వాళ్ళని మర్చిపోయి వెళ్తూ ఉంటారు. సో అలాంటి కాలంలో రామ్ చరణ్ అనే వ్యక్తి అతని చిన్ననాటి స్నేహితుల దగ్గర నుంచి
ఎవరెవరితో టచ్లో ఉన్నారో ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటూ ఆ గొప్ప గుణం చాటిస్తూ ఉంటారు ప్రతిసారి. ఒకసారి నా సందర్భంలో రామ్ చరణ్ గారికి ఒకసారి నేను యుఎస్లో ఉన్నాను. దుబాయ్లో వచ్చేసి ఒక ఫ్యామిలీకి కష్టం వచ్చింది. ఒక చిన్న ఆడపిల్ల, మన తెలుగు ఆడపిల్ల దుబాయ్లో కష్టపడుతూ ఉంటే వాళ్ళు ఇమిగ్రేషన్ ప్రాబ్లం వచ్చి సిగ్నేచర్లు పెట్టి చేసుకొని పాస్పోర్ట్లు తీసుకొని కుటుంబాన్ని అంతా లాక్ చేశారు. నేను 2018 నేను యుఎస్లో ఉన్నప్పుడు ఫోన్లు వచ్చాయి. నేను చేస్తున్నాను అండ్ నాకు బాగా టైట్ ఇబ్బందుల్లో ఉన్నాను. ఆ ఫ్యామిలీకి డబ్బు అవసరం వచ్చింది. నాకు అర్ధరాత్రి పూట ఎవరికి చేయాలో తెలియక టక్కని రామ్ చరణ్కి ఫోన్ చేశాను. చేసి, మిత్రమా, దుబాయ్లో ఒక ఆడపిల్ల వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు, అర్జెంటుగా 5 లక్షలు కావాలి. నా వంతు నేను చేశాను, 5 లక్షలు తక్కువైందిరా, ఎలా చేయాలి మిత్రమా అంటే, అకౌంట్ నెంబర్ పెట్టు బాబాయ్ అని ఒక్క క్షణంలో పంపించాడు. నిజంగా బాబాయ్ ఆ పిల్లల ఆ పాప ఆశీస్సులు, వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు వాళ్ళ జీవితాంతం నీకు ఎప్పుడు ఉంటుంది. నువ్వు చల్లగా ఉంటావు. ఆ శివుడిని కూడా నేను అదే కోరుకుంటున్నాను. నీకు ఏ కష్టం లేకుండా సుఖంగా ఇంకా వరల్డ్ వైడ్లో ఇంకా నంబర్ 1 స్టార్ అయిపోవాలి వరల్డ్ మ్యాప్లో అని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్లో సింపుల్గా చెప్పాలంటే, లాస్ట్ చెప్తారు, అందరూ ఇందాక వస్తుంటే ఒకటి అడిగారు, అవును నాకు అర్థం కాదు, మీరు ఎలా ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్స్, మీరు మాత్రం మీ నాన్నలు ఇద్దరు మాత్రం కొట్టుకుంటూ ఉంటారు, కలిసిపోతూ ఉంటారు, మీ ఇద్దరికి ఎలాగనేసి నేను ఆయనకి ఏం చెప్పానంటే, అన్న భార్యాభర్తలు మా ఫైట్ మధ్యలో వెళ్ళినోడిని ఏమంటారు తెలుసా అన్న అన్నాను. సో ఆ పొరపాటు మాత్రం చేయకూడదు. వాళ్ళిద్దరు కూడా అంతే, కొట్టుకుంటారు, కలిసిపోతూ ఉంటారు. వాళ్ళు ఒక క్యూట్ టామ్ అండ్ జెర్రీ లాగా అనమాట. వాళ్ళ రిలేషన్ దాదాపు 45 సంవత్సరాల నుంచి వాళ్ళ మిత్రులు ఒకే ఇండస్ట్రీలో పనిచేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళు కూడా ఎల్లకాలం కలిసి ఉండాలని, చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ లాస్ట్లో, ఏ రిలేషన్షిప్ బిట్వీన్ మెగా ఫ్యామిలీ అండ్ మంచు ఫ్యామిలీ షుడ్ బీ లైక్ ఫిష్ అండ్ వాటర్, బట్ షుడ్ నాట్ బీ లైక్ ఫిష్ అండ్ మ్యాన్. లవ్ యూ ఆల్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నా పవన్ కళ్యాణ్ అన్నకు కూడా ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.